ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపిఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 ఏడాదిలో ప్రజలకు ఇచ్చిన హామీలు అవి ఎంతవరకు నెరవేర్చామనే అంశాలను వివరించారు. సురక్ష ద్వారా 1000 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎక్కువగా తిరిగే ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రాపర్టీ రికవరీ 2024లో 51% ఉంటే 2025లో 80% ఉందన్నారు. మనము పోలీసింగ్ లో డెవలప్ చేయాలని చూస్తున్నాము. అండ్ దెన్ టు ఆల్మోస్ట్ 95% మేము సక్సెస్ అయ్యాము. సో దీన్ని నెక్స్ట్ 2026 సంవత్సరంలో టెక్నాలజీ అడాప్షన్ అంటే మైండ్ బ్లాక్ ఏదైతే ఉందో అది తీసేసి ఇదంతా ఈ టెక్నాలజీ అంతా పని వేస్ట్ ఇదంతా అనేది కాకుండా వాళ్ళని టువర్డ్స్ టెక్నాలజీ మనం మోటివేట్ చేసి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ క్రైమ్స్ తగ్గించాలా, ప్రజలకు మంచి సేవలు అందించాలనేది ఆలోచన. తర్వాత డ్రోన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఒకటి తయారు చేసాము. మీరు ఒకసారి పెట్టమా లింక్ పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతం డ్రోన్స్ అన్ని ఐ కెన్ వ్యూ ఆల్ డ్రోన్స్. సో నాకు 41 డ్రోన్స్ ఉన్నాయి. 41 డ్రోన్స్ని ఎగురుతుంటే అవన్నీ కూడా ఒకే డాష్ బోర్డ్ మీద, అంత మునుపు కెమెరాలు ఎలా చూస్తామో అలాగా ఒకే డాష్ బోర్డ్ మీద నేను కమాండ్ హబ్లోకి వెళ్ళేసేసి అన్నీ ఒకటేసారి డ్రోన్ ఫీడ్స్. సో అన్నీ ఒకే ఆల్ డ్రోన్స్ని ఇది మన కేఎల్యూ స్టూడెంట్స్ ఏరోవైన్ అని చెప్పేసి వాళ్ళు తయారు చేశారు. వాళ్ళు తయారు చేసిన ఇది వీఆర్ హ్యాపీ. వీఆర్ ఇంటర్న్షిప్స్ని మనము ఇది చేస్తూ కొందరిని ఒక కల్చర్ని మనము పోలీసింగ్లో డెవలప్ చేయాలని చూస్తున్నాము. అండ్ దెన్ టు ఆల్మోస్ట్ 95%